నాయకత్వం, వెంకటగౌడ గారి నాయకత్వం. జై జగన్. మాకు కూడా తీర్చండి. వెంకటగౌడ గారి నాయకత్వం, వెంకటగౌడ గారి నాయకత్వం, వెంకటగౌడ గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. వెంకటగౌడ గారి నాయకత్వం, వెంకటగౌడ గారి నాయకత్వం, వెంకటగౌడ గారి నాయకత్వం, వెంకటగౌడ గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి నాయకత్వం. వెంకటగౌడన్న హ్యాపీ బర్త్డే గౌడన్న. వెంకటగౌడన్న గారి నాయకత్వం, వెంకటగౌడన్న గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. ఒక నిమిషం హేమంత్ అన్న, హేమంత్ అన్న ప్రసాద్ పో ఏడన్నా వర్లకి బా ప్రసాద్ మా ప్రసాద్ ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, మన పలమనేరు నియోజకవర్గ ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటగౌడ గారి జన్మదినం. ఈరోజు వాడవాడల ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. మేము పలమనేరు నియోజకవర్గం తరపులో ఆయనకి నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉండాలని, ఆ భగవంతుని ఆశీర్వాదం ఆయనకి ఎప్పుడు ఉండాలని, రాబో 2029లో ఆయన మళ్ళా ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచి ఈ నియోజకవర్గానికి మంత్రి పదవి సాధించి ఈ పలమనేరుని అభివృద్ధి పథంలో నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి ఆయనకి ఆ దేవుని యొక్క ఆశీర్వాదం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై వెంకటగౌడ. అన్నదానం అనేది నమస్కారం. కష్టం సుఖం రెండు తెలుసుకున్న వెంకటగౌడ గారు ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో మొదటి రాజకీయ అరంగేట్రంలోనే విజయం సాధించి పలమనేరు నియోజకవర్గ ప్రజల మనసులను దోచుకున్న ఏకైక వ్యక్తి వెంకటగౌడ గారికి పలమనేరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మున్ముందు కూడా పలమనేరు నియోజకవర్గ ప్రజల ఆదరణ, అభిమానం, ఆశీర్వాదం భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. ఈరోజు
పుట్టినరోజు జరుపుకుంటున్న మా యంగ్ అండ్ డైనమిక్ యూత్కి రోల్ మోడల్ అయిన మా వెంకటగౌడన్న గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు పల్మనేరు పట్టణంలో పల్మనేరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలోనూ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఆయన మాలాంటి యువతులకి ఎంతో ఆదర్శంగా నిలబడి మాకు చిన్న వయసులోనే పదవులు ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా వెంకటగౌడ్ గారు. అందుకే ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం ఆశీస్సులతో ఆయన 100 ఏళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇట్లా మీ ప్రసాద్ రెడ్డి నిర్వహించుకుంటున్నారు. ఇది ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఈరోజు చెప్పుకునేదానికి ఆయన చేసిన పనులు మన ప్రభుత్వ హాస్పిటల్ చూస్తే తెలుసుకోవచ్చు. ఇంకోటి అవినీతికి దూరంగా ఉంచిన వ్యక్తి ఎవడన్నా ఉన్నారా అంటే అది మన వెంకటగౌడ గారే. ఎందుకంటే ఏ రోజు కూడా లాటరీ టికెట్లను ప్రోత్సహించలేదు, ఇంకో దానికి ప్రోత్సహించలేదు, అవినీతికి ప్రోత్సహించలేదు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటింట్లో తలుచుకుంటా ఉన్నారంటే ఆయన చేసిన ఘనత ఎంతో ఉంది. ఈ రోడ్ల కార్యక్రమం కానీ, ఇలాంటి హాస్పిటల్ కానీ, ఇలాంటి సేవా కార్యక్రమాలు కానీ ఎన్నో చేసినట్టు ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎన్ వెంకటగౌడ గారికి జన్మదిన సందర్భంగా పల్మనేరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు అంగరంగ వైభవంగా బస్టాండ్ టౌన్ బ్లాక్ వద్ద కేక్ కటింగ్ కార్యక్రమం, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆయన రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి ఉన్నతమైన పదవిలో ఉండాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆయనకి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి నిండు 100 ఏళ్ళు ఇలాంటి పుట్టినరోజు 100 పుట్టినరోజు జరుపుకోవాలని, అందరి మనసులో ఉండాలని, చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆ దేవదేవ వెంకటేశ్వర స్వామి కోరుకుంటున్నాము. ఈరోజు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మాజీ శాసనసభ్యులు వారి బర్త్డే సందర్భంగా ఆయన కేక్ కట్ చేయడం జరిగింది. మామూలుగా ఎవరైనా ఒక ఎమ్మెల్యే అయితే సేవా కార్యక్రమాలు చేస్తారు. అదే వెంకటగౌడన్న అయితే ఎమ్మెల్యే కాకముందు నుంచి ఎన్బీజే ఫౌండేషన్ పెట్టి ఎంతో మంది పేద విద్యార్థులకు చదివించడం అయితేనేమి, బుక్కులు ఇవ్వడం అయితేనేమి, సంవత్సరం క్యాలెండర్లు ఇవ్వడం అయితేనేమి, ఎమ్మెల్యే కాకముందు నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఘనత ఆయన ఒక్కరికే ఈ నియోజకవర్గంలో దక్కుతుంది. ఎవరైనా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు. ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్బీజే ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మా వెంకటగౌడన్నకి నిండు 100 ఏళ్ళు అష్ట ఐశ్వర్యాలతో తిరిగి ఎమ్మెల్యే ఈ పలమనేరు కాన్స్టిట్యున్సీలో మంత్రి పదవిని కూడా చేపట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, పత్రికా సోదరులందరూ కూడా నమస్కారాలు. ఈరోజు వెంకటగౌడ గారి జన్మదిన సందర్భంగా పలమనేరు అర్బన్ ప్రాంతంలో ఆ జన్మదిన జరుగుతూ ఉంది. వెంకటగౌడ గారికి మరిన్ని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో మరిన్ని ఉన్నతమైన పదవులు అలంకరించి పలమనేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఆ దేవదేవుడు ఆయనకు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పని ప్రత్యేకంగా కోరుకుంటూ మరోసారి వెంకటగౌడ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడాను నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వెంకటగౌడ గారి నాయకత్వం, వెంకటగౌడ గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. వెంకటగౌడ గారి నాయకత్వం, వెంకటగౌడ గారి నాయకత్వం, వెంకటగౌడ గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. నీళ్ళు తీసుకోండి. పనికి
నాన్న, ఇంత వాటర్ ప్యాకెట్ చట్నీ వేసుకోమ్మా. సరే వాటర్ ప్యాకెట్ ఉండండి, వాటర్ ప్యాకెట్ ఈరోజు మధ్యాహ్నం 12:30 శ్రీకృష్ణదేవరాయల విగ్రహం దగ్గర బిర్యానీ పంపిణీ ఉంది. మన బలిజ సంఘం తరపులో మన నరేష్ వారి ఆధ్వర్యంలో, రాజేష్ నరేష్ వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు వెంకటేగౌడ గారి బర్త్డే శుభ సందర్భంలో బిర్యానీ కార్యక్రమం ఉంది 12:30 గంటలకి. దయచేసి తప్పకుండా అందరూ అక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాటర్